నమస్తే విశ్వనాథ్ గారు. నమస్కారం సార్. ముందుగా మీకు హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరి తరపున మా తరపున దసరా శుభాకాంక్షలు సార్. మీకు కూడా. విశ్వనాథ్ గారు, మామూలుగా దసరా మీరు ఎప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అంటే ఒకసారి ఈరోజు దసరా కాబట్టి మీ చిన్ననాటి స్మృతులని ఒకసారి గుర్తు చేసుకుందాం. మేము దసరా అంటే యాక్చువల్గా ఆయుధ పూజ ఎక్కువగా మాకు. మామూలుగా చాలామంది ఇళ్లల్లో దసరాల్లో బొమ్మలు పెట్టుకోవటం కూడా ఉంటుంది, కానీ మాకు మాత్రం సంక్రాంతికి పెట్టుకోవటం అలవాటు, ఎందుకు ఆనవాయితీ అలా. అందుకని మామూలు మరీ చిన్న రోజుల్లో అయితే మామూలు స్కూల్ పిల్లలందరం కలిసి మాస్టర్ ముందర నడుస్తుంటే మేము కూడా బాణాలవి పట్టుకుని ఇళ్ళకి వెళ్ళి ఏదో పిల్లలకి సారు పప్పు బెల్లాలు ఇలాంటి పాటలన్నీ ఉండేవి చిన్నప్పుడు. అయ్యవారికి సారు 5 వరహాలు ఇలాంటి పాటలన్నీ పాడుకుంటూ రోడ్డు, చిన్న ఊరు కదండి, 4 వీధులు తిరిగి 4 ఏళ్ళకి వెళ్ళి ఇవన్నీ జరిగేవి. అది ఎప్పుడో చాలా తక్కువ కాలం ఉన్నా నేను మా పల్లెటూళ్ళలో. ఆ తర్వాత ఈ మామూలు ఎప్పుడు దసరా అనేటప్పటికీ ఇంటి పట్టున ఉండాలని ఉండేది కాదు, ఎక్కడో షూటింగ్లో ఉండేవాళ్ళం. ఆయుధ పూజ మాత్రం ఖచ్చితంగా ఎక్కడున్నా కూడా ఈ లైట్స్కి వీటికి కెమెరాకి వీటన్నిటికీ పూజ చేసి ఆ రోజున మాత్రం సెలవు ఇచ్చేవాళ్ళు. అదే గుర్తుంది, అంతకంటే పెద్ద. సుదీర్ఘ ప్రస్థానం అని చెప్పొచ్చు సార్ మీది. ఎన్నో సినిమాలు తీశారు, అన్ని విజయవంతమైన సినిమాలే, ఎన్నో జాతీయ అవార్డులు అందుకున్నారు, ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. ఇంత తక్కువ టైంలో ఒక మనిషి ఇంత సాధించగలడా అనేది ఆలోచిస్తే ఒక్కసారి మిమ్మల్ని చూస్తే చేయొచ్చు అని అనిపిస్తుంది. మీకు ఎప్పుడైనా అలా అనిపించిందా? లేదండి, మా పని మనం చేసుకెళ్ళిపోతున్నాం, దాని రిజల్ట్ మన చేతుల్లో లేదు. ఏదో పెద్ద ఇవన్నీ అచీవ్మెంట్స్ చాలా అచీవ్ చేసాం అని కనుక ఎప్పుడైతే ఒక మనిషి అనుకుంటాడో, తను అనుకుని గర్వపడతాడో, గర్వపడి అసలు ఏదో కళ్ళు నెత్తి మీదకి వచ్చేసి మాట్లాడటం మొదలు పెడతాడో, అది మీన్స్ ఆ రోజు నుంచి అతని పతనానికి ఇంకా దారి అతనే చూసుకున్నట్టు లెక్క. సో అలా ఏమి అనిపించదు. నలుగురు చెప్తున్నారు బాగుందన్నారు, ఈ నాలుగు వస్తువుల్లో మంది వస్తువు బెటర్. అసలు మీరు ఫస్ట్ మీ లక్ష్యం ఏ విధంగా ఉండేది? అంటే చదువుకునే టైంలోనే నేను సినిమాలోకి వెళ్ళాలి, డైరెక్టర్ని కావాలి అని ఇలా ఉండేదా మీకు కోరిక? లేదండి, ఖచ్చితంగా లేదు. దానికి ఆపోజిట్గా ఉండేది. నేను ఏదైనా మంచి కార్పొరేట్ ఆఫీసులో ఉద్యోగం చేయాలి, చాలా మంచి డ్రెస్ వేసుకోవాలి, నా పక్కన ఒక డ్రెస్ వేసుకున్న ఒక డ్రైవర్ ఉండాలి, నాతో పాటు నా బ్రీఫ్ కేస్ పైకి తీసుకురావాలి, మీ బోట్ అంతమనే వాళ్ళు సెక్రటరీగా ఉండాలి, అంత అలా ఉండేది. కానీ ఎప్పుడు నేను అసలు ఎలా టెక్నికల్గానో లేకపోతే ఇట్లా స్టూడియోకి వస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ CEO ఆఫ్ సమ్ కంపెనీ, దట్ వాస్ మై విష్ ఆల్సో. కానీ అది జరగలేదు ఫర్ సమ్ రీజన్స్ ఆర్ ది అదర్. మరి ఎలా అడుగు పెట్టారు టెక్నీషియన్? అడుగు పెట్టానంటే అప్పుడు నేను గ్రాడ్యుయేషన్ అవ్వగానే వాహిని స్టూడియోస్ స్టార్ట్ చేశారు. అది వన్ ఆఫ్ ది బెస్ట్ స్టూడియోస్ ఇన్ సౌత్ ఈస్ట్ ఏషియా అని పేరుంది దానికి. ఎందుకంటే అంత లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ అవి బిఎన్ రెడ్డి గారు వాళ్ళు తెప్పించి వీటిల్లోకి అందరినీ యంగ్ గ్రాడ్యుయేట్స్ని ట్రైనీస్గా తీసుకుంటున్నారని చెప్పి తెలిసింది. మా ఫాదరు ఆ సంస్థలో పనిచేస్తుండేవారు వాహినిలో. ఓకే. సో ఆటోమేటిక్గా మా అంకుల్ చెప్పాడనమాట, అక్కడ ఇక్కడ పంపించడం ఎందుకు, ఈ టెక్నికల్ జాబ్ కదా ఇది, అందుకని వాహిని స్టూడియోస్కి పంపిస్తే బెటరు అని. అప్పుడు మేము విజయవాడలో ఉంటున్నాం. అట్లా నేను స్టూడియోకి ఒక టెక్నీషియన్గా రావటం జరిగింది, ఆడియోగ్రఫీలో, సౌండ్ ఇంజనీరింగ్లో, సౌండ్ డిపార్ట్మెంట్. అలా ఇంకా పాక్కుంటూ వెళ్ళిపోయి, పరిగెత్తి కూడా కాదు, పాక్కుంటూ వచ్చింది. దాంట్లోంచి ఆ స్క్రిప్ట్ సైడ్ కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాం. అది ఆదుర్ సుబ్బారావు గారికి, అక్కినే నాగేశ్వరరావు గారికి వీళ్ళందరి దృష్టి పట్టడం. సో ఎందుకు ఎక్కడ మీరు ఉంటాం, మరి క్రియేటివ్ సైడ్ రావచ్చు కదా అని వాళ్ళు సజెస్ట్ చేయటం. అలా అన్నపూర్ణలోకి నన్ను లాగేసిన తర్వాత కొన్నాళ్ళు సెకండ్ యూనిట్ డైరెక్టర్గా, అసోసియేట్గా పనిచేసిన తర్వాత అక్కడి నుంచి ఇండిపెండెంట్గా ఛాన్స్ రావటం, మిగతాదంతా అందరికీ తెలిసిన స్టోరీ. అయితే టెక్నీషియన్గా రావాలని అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు, అది అనుకోకుండా జరిగింది. మరి డైరెక్టర్గా విజయవంతంగా ముందుకు వెళుతూ ఉన్నప్పుడు నటుడిగా ఎలా అరంగేట్రం చేశారు మీరు? అది కూడా నాకు కమల్ హాసన్, బాలసుబ్రహ్మణ్యం గారు వాళ్ళిద్దరూ రెస్పాన్సిబుల్. శుభ సంకల్పం అనే సినిమా నా చేత డైరెక్ట్ చేస్తున్నప్పుడు ఒక పర్టికులర్ రోల్కి అనేక మంది పేర్లు సజెస్ట్ కావటం, వీళ్ళేమో అది ఏ పేరు నచ్చకుండా ఉన్నట్టు నటించటం. అది వాళ్ళు ఎప్పుడో అనుకున్నాం మేము, కథ చెప్పినప్పుడే ఎవరు వేయాలో ఈ వేషం అని వాళ్ళు అంటాం.
అది ఫైనల్గా ఒక డేన అది బయట పెట్టడం, అది నేనే అని తేలటం, ఓకే, అట్లా జరిగింది అది. అంతే తప్ప నేను అప్పుడు కూడా కథ రాసేటప్పుడు కూడా నేను అనుకోలేదు అది నేను చేయాల్సి వస్తుంది. నటుడిగా సినిమాలకి వెళ్తాను అని మీరు కూడా ఊహించలేదు. ఊహిస్తుంటే శంకరాభరణంలోనే వచ్చి ఉండేవాడిని కదా. కమల్ హాసన్ గారు అప్పటికే చాలా మంచి పేరు ఉన్న హీరో. మరి అటువంటి వ్యక్తి ఆ మూవీలో మీరు శుభ సంకల్పంలో చూసుకుంటే చేతులు కట్టుకుని అయ్యగారు అంటూ నిలబడాలి. బహుశా నాకు తెలిసి మిమ్మల్ని ఆ పాత్రకి అక్కడ పెట్టడానికి కారణం కూడా అదేనేమో అని నేను అనుకుంటున్నా. ఎటువంటి చర్చ జరిగింది అప్పుడు? మీరు అడుగుంటారు కదా నేనే ఎందుకు అని. ఇలాంటి చర్చ జరిగింది. ఎందుకు అనుకున్నారు మీరు, కారణం ఏమిటి అన్నాను. అంటే ఒక నెంబర్ 1 కారణం ఏంటంటే నువ్వు అన్ని క్యారెక్టర్లు చేసి చూపిస్తావు కాబట్టి నీకు పెద్ద కష్టం ఉండదు యాక్ట్ చేయటం. ఇంకోటి ఏమిటంటే ఒక కమల్ హాసన్ లాంటి ఒక మెగాస్టారు, ఒక సూపర్ స్టారు, ఒక రాయుడు గారు అనే వ్యక్తి ముందర చేతులు కట్టుకుని ఉంచోవాలి అంటే 5-6 సీన్లన్నా ఎస్టాబ్లిష్ కావాలి. వాట్ ఈస్ హీ సుపీరియారిటీ అనే దానికి చెప్పడానికి. నిజ జీవితంలో కూడా ఒక లెజెండ్గా ఉన్న వ్యక్తి కనుక ఆ పాత్ర వేస్తున్నప్పుడు, ఇప్పుడు బాలచంద్ర గారు వేశారనుకోండి, సీన్స్ అక్కర్లా, బాలచంద్ర గారు ఎదట అట్లా నుంచున్నాడంటే ఆటోమేటిక్గా నప్పుతుంది అది. ఎందుకంటే ఈజ్ ఎ మెంటార్, ఈ బ్రాట్ హిమ్ ఇన్ టు ది ఫీల్డ్. అట్లాగే నువ్వు కూడా చేస్తే ఉంటుంది, అది కారణం. ఈ 2 కారణాల వల్ల మేము ఎన్నుకున్నామని వాళ్ళు అన్నారు. ఆ తరమే కాదు, ఈ తరం కూడా విశ్వనాథ్ గారు అంటే తెలియని వాళ్ళు ఉండరు. మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది అటువంటప్పుడు? ఇప్పటికీ మీరు తీసిన సినిమాల్లో పాటల్ని వింటూ ఉంటారు ఇప్పుడు తరం ప్రేక్షకులు కూడా. ఎలా అనిపిస్తుంది మీకు? ఒక పాటకి సందర్భ శుద్ధి ఉన్నప్పుడు అది నిలబడుతుంది. ఏదో 2 రీల్స్ అయిపోయినాయి, పాటే లేదు, మరి బోరు కొడుతుందేమో అని బలవంతంగా తోస్తామనుకోండి పాటని లోపలికి, అప్పుడు పాట నిలబెట్టడం కొంచెం కష్టం. అందుకనే లేదు, అదే ఫస్ట్ ఛాలెంజ్ నాకు. నేను మొదట్లో రాసుకునేటప్పుడే ఆ పాటకి తగ్గట్టుగానే దాని సిచ్యుయేషన్ డ్రైవ్ చేస్తాం. స్టోరీ కూడా వెళ్ళాలి, కొంత స్టోరీ చెప్పబడాలి దానివల్ల, దాంతో అప్పుడు అది నిలబడుతుంది. లేదు ఊరికనే మన ఆల్రెడీ ప్రియుడి దగ్గర నుంచి ఉత్తరం వచ్చేసింది, మనకి ఆ సీన్ పెట్టే ముందరే ఆవిడ మంచి జార్జెట్ చీర కట్టుకుంది, స్లీవ్లెస్ జాకెట్ వేసుకుందంటే ఒబ్బో పాట రాబోతుందని మనకి ముందరగానే ప్రేక్షకుడు, ఇవాళ చాలా తెలివైన వాళ్ళు ప్రేక్షకులు, వాళ్ళకి తెలుసు పాట ఎక్కడొస్తుందో. పాట ఎక్కడొస్తుందో తెలియకుండా పాటను చూపించడం అనేది ఛాలెంజ్ స్క్రిప్ట్లో. సో పాటే ఒక అవాంతరం అభ్యంతరం అనుకున్నప్పుడు దాన్ని ఎంత వీలుగా దాంట్లోకి చొప్పించదలుచుకుంటామో అంత ఇదిగా చెప్పాలి. ఆరాధనోత్సవాలు జరుగుతున్నాయి, అందరూ వచ్చారు, కూర్చున్నారు, పండితులందరూ ఉన్నారు. ఒక ఆవిడ అంటే వాళ్ళ ఉద్దేశంలో రాకూడని ఆవిడ గుడిలోకి ఈ సంగీత కచేరీలో పాల్గొనడానికి అర్హత లేని ఆవిడ కూడా తంబర పట్టుకుంది. మొత్తం అందరూ వెళ్ళిపోయారు. తను సహవాయిద్యగాళ్ళు కూడా వెళ్ళిపోయారు, ఒక్కడు మిగిలిపోయాడు. ఒక్కడే ఉన్నాడు, ఇంకా ఒక్కడు శంకరుడు అక్కడ రాతిబొమ్మ, చేతనంగా ఉన్నటువంటి ఈయన, లైవ్గా ఉన్నటువంటి ఈయన. అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు వచ్చిందేమో తను కచేరీ చేయటానికి, అది పర్పస్. సో ఆ పర్పస్ ఇలా విచ్ఛిన్నం అయిపోయింది. అప్పుడు ఏ ఉద్దేశంతో పాడాలి అంటే తనకి తన మీద ఉండేటువంటి ఒక అపారమైనటువంటి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి, ఎవరు లేకపోయినా, ఒక్క వ్యక్తి ఎవరన్నా కూడా లేకపోయినా, చివరికి అదే చెప్తాడు, ఎవరు శ్రోతలు లేకపోయినా దోమలు ఈగలే శ్రోతలు అనుకుని ఇంట్లోనే తను పాడుకునేవాడు తను, అలాంటి వ్యక్తి అని చెప్పిన మనకు దానికి అన్వయం సరి కుదిరేట్టుగా, నువ్వున్నావు చాలు, నీకు పడతాను, విను, నువ్వు వీళ్ళు వింటే అంత, వెనకపోతే అంత, ఐ డోంట్ కేర్ ఫర్ దెమ్ అనే మాటకి క్షుద్రులురుగని నిర్నిద్రగానం మీద విని తరిసరా అనే లైన్స్ వస్తాయి. అంటే అలా చెప్పగలిగాడు అంటే తనకి తన మీద ఎంత ఆత్మవిశ్వాసం ఉందో. ఆత్మవిశ్వాసానికి తలబిరుసుకి చాలా తక్కువ తేడా, చాలా థిన్ లైనే. సో అందుకని అలా సిచ్యుయేషన్కి అంత మనం ప్రిపేర్ చేస్తే కానీ అందుకని ఆ పాట నిలబడుతుంది. సప్తపది క్యారెక్టర్ డిజైన్ చేసినప్పుడు సప్తపది స్టోరీని, అందులో కులమత వర్గాలని ఉన్న సామాజిక రుగ్మతల్ని ఎత్తి చూపిస్తూ కథాంశం సాగిపోతూ ఉంటుంది. మరి అప్పుడు ఏదైనా ఇబ్బందికర వ్యాఖ్యలు కానీ, ఏంటి ఇలాంటి స్టోరీని తీసుకున్నారు అని కానీ ఏదైనా అనిపించిందా మీకు? నాకు అనిపించలేదు, కానీ వచ్చింది, ఆ పొజిషన్ వచ్చింది. అంటే ఎక్కడి నుంచో కాదు, విశాఖపట్నం నుంచి కొంతమంది, ఒక 10-15 మంది సంతకం పెట్టి ఒక లెటర్ పంపించారు నాకు. మీరేదో అసలు అంటే ఒక శాస్త్రోక్తంగా అగ్నిసాక్షిగా జరిగిన పెళ్ళిని నల్లిఫై చేస్తూ ఆ అమ్మాయి మనసులో ఎవరున్నారో వాళ్ళకు అప్పగించడం మాట అలా అట్టిపెట్టేసేసి, మీరు ఏదో శంకరాభరణం అని ఎట్లయితే మేమందరం ఎంత బాగా లైక్ చేశామో
దానికి విరుద్ధంగా ఒక కులానికి ఒక కులానికి సంబంధించిన వాడిని మీరు గ్లోరిఫై చేశారు. మీకు తెలుసో తెలీదో ఒక మాలవాడి పక్కన ఒక మాదిగాడు కూర్చొని భోజనం చేయడం కూడాను వాళ్ళలో వాళ్ళకే అంతర్ విభేదాలు ఉన్నాయి. అలాంటిది అలా గ్లోరిఫై చేసేసి చెప్పడం అనేది ఎంతవరకు సబబు అని అది పెద్దగా మైనర్ అదే యాజిటేషన్గా వచ్చేసి మొత్తం సినిమానంతా ఆపేస్తాం మేము అని జెండాలు పట్టుకుని థియేటర్ ముందు కూర్చుని అలా. కానీ అదొక నిజంగా ఒక విప్లవాత్మకమైన నిర్ణయం అది మీరు సినిమా తీయడం అనేది. చెప్పదలుచుకుంది ఏమిటంటే ఏ కులానికి పెద్దో ఏ కులానికి ఒక స్టాండర్డ్గా ఉండి ప్రతి వాళ్ళు ఒక సలహా కోసం ఎవరి దగ్గరికి వెడతారో ఆయన తీసుకున్న డిసిషన్ అది. అలాంటప్పుడు ఏమైందంటే అసలు పెళ్ళంటే ఏమిటి, అసలు రెండు శరీరాలను కలపటమా, రెండు మనసులను కలపటమా? రెండు మనసులను కలపాల్సి వచ్చినప్పుడు వాడు కులానికి సంబంధించిన వాడు అని తెలిసినంత మాత్రాన దాన్ని విడగొట్టడమా? అన్యోన్యంగా జీవితాంతం ఉండగలరు అని గట్టిగా తెలిసింది. ఎందుకంటే కొన్ని ఇన్ఫాక్చుయేషన్స్ అంటాం, తాత్కాలికంగా మనకి ఒకళ్ళ మీద ఇదైపోయి ఒక 6 నెలలు అయ్యేటప్పటికి అది కాస్త సమస్యపోయి ఇద్దరు విడిపోయి ఎవరి ద్వారా వాళ్ళు వెళ్ళటం అనేది అనేక సందర్భాల్లో మనం చూస్తున్నాం. సో ఆయన ఆల్ త్రూ చూసింది ఏమిటంటే వాళ్ళిద్దరి మధ్యన ఉండేటువంటిది ఒక పవిత్రమైన బంధం అనే తెలుసుకున్నాడు ఆయన. ఆ కుర్రాడు కూడా చాలా త్యాగం చేసి పారేశాడు. ఆ అమ్మాయి కూడా ఎప్పుడైతే ఒకసారి మ్యారేజ్ అయిపోయిందో గజ్జలు ఇవ్వటం కూడా తలుపు చాటు నుంచి ఇస్తుంది, కానీ బయటపడి మొహం కనిపించని కూడా కనిపించదు. సో అలాంటి వాళ్ళని మనం విడతీసి ఏమి చేస్తున్నాం, పాపం చేస్తున్నామా అని ఆలోచించాల్సి వచ్చింది. అది ఎవరు చెప్పారు? అదర్ కులస్తుడు చెప్పాడు ఆ సంగతి. అల్లు రామలింగయ్య క్యారెక్టర్ చెప్పింది, ఓ క్షత్రియుడు చెప్పాడు. ఓకే, బ్రాహ్మణులు చెప్పటము లేకపోతే వాళ్ళు అని కాదు, మనం కులాలుగా మాట్లాడుకుంటున్నాం కాబట్టి కథాపరంగా మాట్లాడుకుంటున్నప్పుడు అతను జ్ఞానోదయం చేశాడు. నువ్వు ఒకసారి ఆలోచించు, శంకరాచార్యుల వారికే ఇట్లాంటిది తటస్థపడింది, మతానికి ఎవరైతే మనం హెడ్ అనుకుంటామో ఆయనకే తటస్థపడింది ఇట్లాంటిది అని. అలాంటి సిచ్యుయేషన్స్ అన్నీ పెట్టి ఈజ్ కన్విన్స్డ్ నేను చేస్తున్న తప్పు, నాకు ఎదురు చెప్పలేక ఇంటి పెద్దను కాబట్టి అమ్మాయి ఆ రోజున ఒప్పుకున్నా కూడా త్రికరణ శుద్ధిగా ఒప్పేసుకుంది. ఇంకంతే నాకు రాసి పెట్టింది అంతే. దాంట్లో మళ్ళీ మతలబు దాంట్లో నేను చాలా మీ అందరి సాటిస్ఫాక్షన్ కోసం నేను చేస్తున్నాను, నా మనసులో లేదు అసలు దీన్ని ఎవరితో చెప్పుకునో ఏమీ లేదు. కంప్లీట్లీ ఒక్కసారి తాళి కట్టించుకున్నాను అంతే, దానికి స్టాండ్ అయి ఉండాలి. అయితే ఈ కుర్రాడికి ఏమిటంటే తన భార్య కానిది ఎవరైనా సరే, పరస్త్రీ ఎవరైనా సరే తల్లితో సమానం, దేవతతో సమానం అని తన వృత్తి ద్వారా నేర్చుకున్నటువంటి ఒక పురోహితుడు, ఒక పూజారి, అమ్మవారి సో ఆ టైం కరెక్ట్గా ఆవిడ దేవతలా కనిపిస్తూ ఉంటుంది. నిజంగా మీ ప్రతి ఒక్క సినిమాలో కూడా రకరకాల మనస్తత్వాలని ఆవిష్కరింపజేస్తూ ఉంటారు. మీరు అన్నారు ఇందాక అన్నీ మనం కల్పించిన కథలే కదా, కాదు, నిజానికి చాలా దగ్గరగా ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే కథలే మీరు సినిమాలుగా తీశారు. వచ్చి అంటుంటారు ఒక్కప్పుడు నాతో కూడా, స్వాతికరణం జరిగినప్పుడు అట్టాగే జరిగింది. చాలామందికి కొంచెం కష్టమైంది ఆ కుర్రాన్ని చంపేయటం, అదేమిటి అలాంటి గురువులు ఉంటారా అనేది కొన్ని చోట్ల నుంచి వచ్చింది. గురువు చేతిలో శిష్యుడి చేతిలో గురువు ఓడిపోవాలనే కదా మన సాంప్రదాయం. అసలు ఎప్పటికైనా గురువు అలా కోరుకుంటాడట, నా శిష్యుడి చేతిలో నేను ఓడిపోవాలి, అది గొప్ప. ఇట్లా చేశారేమిటని నేను సినిమా రిలీజ్ అయిన మర్నాడు ఒక ఆవిడ వచ్చింది నా దగ్గరికి. నేను ఇప్పుడు ఇక్కడే ఉన్నాను, హైదరాబాద్ గ్రీన్ పార్క్. ఎంత తెలుస్తాయండి, మా అమ్మాయి కథే మీరు తీశారు సినిమాని. మా అమ్మాయి డ్యాన్స్ నేర్చుకుంటుంది, ఎలా టీచరు ఆ అమ్మాయిని తొక్కిపట్టి పైకి రానివ్వకుండా ఎలా అడ్డాలు పడింది, ఏం చేసింది. అందుకని అప్పుడు స్వాతికిరణం. స్వాతి ముత్యం సినిమా తీసుకుంటే సార్, కమల్ హాసన్ పాత్ర అసలు మీరు డిజైన్ చేసిన తీరు అద్భుతం. అందులో సువ్వి పాటకి కమల్ హాసన్తో మీరు స్టెప్స్ వేయించారు అందులో. అసలు అది అంటే ఒక పల్లెటూరులో ఉన్నవాడు, వెర్రిబాగులోడు, ఏమీ తెలియనివాడు, అతనితో ఎలా స్టెప్స్ వేయించాలి అనేది వచ్చినప్పుడు మీరు ఎలా డిజైన్ చేశారు అసలు దాన్ని? అది మామూలుగా రెగ్యులర్గా కోరియోగ్రాఫరు తప్పుగా చేయలేడు, అతను బాగా జీర్ణించుకుపోతాడు. ఇప్పుడు శృతిబద్ధంగా 20 సంవత్సరాలు సంగీతం నేర్చుకున్నవాడు శృతి తప్పి పాడమంటే పాడలేడు వాడు, అంతేగా. ఈ కెనాట్ సింగ్. నా బట్టి వాడు పాడగలడు, ఎందుకంటే నేను ఎమ్మెచ్యూర్ని కాబట్టి, దాంట్లో నాకు ప్రవేశం లేదు కాబట్టి నేను పాడగలను శృతి లేకుండా. చాలా చోట్ల పోతూనే ఉంటుంది శృతి. అట్లాగే నన్ను డ్యాన్స్ చేయమంటే లయ తప్పి నేను డ్యాన్స్ చేయగలను. కానీ ఒక కోరియోగ్రాఫర్ని పెట్టినప్పుడు ఒక హాఫ్ డే పోయింది మాకు మొత్తం. అసలు ఆ ఫస్ట్ స్టెప్ ఎలా వేయాలో
కూడా టైం అంతా పోతుంది, ఎండ వచ్చేస్తుంది పైకి, సువ్వి సువ్వి సువ్వాలి ఎలా పాడాలి. గారికి ఏదో నేనే గంతులు వేసేటప్పటికి ఇది బాగుందన్నాడు కమలా, ఇది పెట్టాను. మీరే చేసి చూపించారా? నేనే చేసి అప్పుడు అది కర్రే చప్పట్లు కొడతారు థియేటర్లో జనం, ఎందుకంటే దాంట్లో ఉన్నట్టు ఉంటుంది లేనట్టు ఉంటుంది. మళ్ళీ లైవ్లో పాడుతున్నట్టుగాను స్టెప్ వేస్తున్నట్టుగానే ఉంటాడు, మళ్ళీ లైవ్ లేనట్టుగానే ఉంటుంది. అంత బాగా స్వయం కృషి. అప్పటికే చిరంజీవి గారు కమర్షియల్గా ఎదిగిపోయిన హీరో, ఆయనతో చెప్పులు కుట్టించి అసలు ఈ పాత్ర డిజైన్ చేసినప్పుడు అది మీరు చిరంజీవి గారికి చెప్పినప్పుడు ఆయన ఎలా యాక్సెప్ట్ చేస్తారు దాన్ని? ఫస్ట్ భగవంతుడి దయ వల్ల ఏంటంటేనండి, ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ తీసుకునే ముందర కొంచెం వెనక్కి వెళ్తే, నేను చెల్లెలి కాపురంలో శోభన్ బాబు చేత నల్లటి వేషం వేయించాను. అవును, చూసాను. అందాల నటుడు, అతని టైటిల్లోనే అందాల నటుడు శోభన్ బాబు అని టైటిల్ వేస్తారు, వేసేవాళ్ళు, వేయించుకునేవాడు. ఇంకా బొగ్గు కలర్లోనే ఉంటాడు. బొగ్గు కలరే. కొన్ని 2-3 సీన్లు అయితే మరి మన బూట్ పాలిష్లో బ్లాక్ ఉంటుంది, కివీ పాలిష్ అలా వచ్చేసింది. అది సినిమాయే బ్లాక్ అండ్ వైట్ పైగా. ఓకే. సో కాస్త బ్లాక్ అయితే ఇంకా బ్లాక్గా కనిపిస్తుంది. వాళ్ళకి ఏంటంటే ఆ రోజుల్లో, అదే నాకు నిన్న భగవంతుడు నాకు ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే, ఆయనతో సినిమా చేస్తే చాలు, ఆయన పెట్టింది మనం దాని గురించి మనం డిస్కస్ చేసి ఇది ఇట్టాగో అది అట్టాగో అని ఎవ్వరూ కూడా ఇంతవరకు చేయలే అలా. అట్లాగే ఆ రోజున శోభన్ బాబు, ఇప్పుడు ఈ సంగతి ఎందుకు చెప్తున్నానంటే, ఆ రోజున శోభన్ బాబుతో ఈ కథ చెప్పినప్పుడు ఏమీ అసలు ఒక పాయింట్ కూడా అతను నా ఆడియన్స్కి నచ్చుతుంది, నా ఫ్యాన్స్కి నచ్చుతుందో నచ్చదో, రేపొద్దున వాళ్ళు డిసప్పాయింట్ అయిపోతున్నారేమో, అదేమీ అనిపించలేదు. అంతర్ సౌందర్యం అనేది చాలా ఇంపార్టెంట్ మనిషికి, బాహ్య సౌందర్యం కాదు. ఎంత మేకప్లు వేసుకుని ఎంత అందంగా ఉన్నా లోపల కుళ్ళు ఉన్నప్పుడు అది కాదు కావాల్సింది అనే థీమ్, అది చాలా అబ్స్ట్రాక్ట్ థీమ్ అసలు. అది దానికి విరుద్ధంగా ఉండే క్యారెక్టర్ నాగభూషణ్ క్యారెక్టర్, దాంట్లో సంగతి చెప్తాను. ఇక్కడికి వచ్చేటప్పటికి స్వయం కృషిలో నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే, మనిషి ఎక్కడి నుంచి అయినా స్క్రాచ్ నుంచి స్టార్ట్ అవ్వచ్చు. అవును, చాలామంది పెద్ద జీవితాలు అట్టాగే స్టార్ట్ అయినాయి. 40 రూపాయలతో స్టార్ట్ అయ్యి 400 కోట్ల రూపాయల వ్యాపారం చేసే స్థితికి ఎదిగిన వాళ్ళు మనకు కళ్ళెత్తటే తెలుసు. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం ఎంత పైకి వెళ్ళిపోయినా సరే, ఏ రూట్స్ నుంచి అతను వచ్చాడో అది మర్చిపోయిన రోజున పతనానికి కారణము. యూ షుడ్ నాట్ ఫర్గెట్ హిజ్ రూట్స్ అనేది కథ నాది. సో వేసైడ్ కాబ్లర్గా ఉండి ఒక బాటా లెవెల్కి వెళ్ళిపోతే ఎలా ఉంటాడు వాడు? అప్పుడు కూడా పెద్ద 3 పీస్ సూట్ వేసుకుని అవన్నీ వేసుకుని అవన్నీ ఉంటాడు. మళ్ళీ అది కూడా ఒక ప్యాంటు, ఒక పైన ఒక షర్టు, దాని మీద ఒక కోటు. అదే అతని ఆ గ్రోత్లో కనిపించేది. మిగతాదంతా 2 జతలు డ్రెస్సులు త్రూ అవుట్ ది ఫిలిం. స్వాతిముత్యంలో మన కమల్ హాసన్ గారు లాగే. సో అందుకని అది అతను ఒప్పుకోవటంలో గొప్పతనం ఉంది. అది చేయటం కూడా యాక్చువల్గా ఒక కాబ్లర్ని పెట్టాం వేసైడ్ పక్కన ఊరిని చేయటానికి. కానీ ఆ మతలబు తెలియాలి కదా, ఆ ఒడుపు తెలియాలి కదా. ఆ రాతి మీద కత్తిని పదును చేసేది కానీ, కాలు ఎక్కడ పెట్టాలి, దాన్ని ఎట్ట పెట్టాలి, ఇట్లా లాగాలి, ఎట్ట చేయాలి, తర్వాత దానికి రజన ఎట్ట పెట్టాలి, అవన్నీ. కానీ అతని బాడీ లాంగ్వేజ్ యాజ్ ఇట్ ఈజ్ అలా దించేశారు చిరంజీవి గారు. చాలా గొప్పగా ఉంటుంది. ఒకటే డ్రెస్సు, చిన్న మంకీ క్యాప్, తర్వాత అట్లాగే విజయశాంతి క్యారెక్టర్ కూడా. అవును, దాంట్లో చెప్పులు అసలు అన్ని క్యారెక్టర్లు అండి. దాంట్లో మీరు అసలు జనరల్గా మా సినిమాలు అన్నీ ఒకే తానులోంచి వచ్చినట్టుగా ఉంటాయి. అన్లెస్ యూ వాంట్ ఏ పర్టికులర్ క్యారెక్టర్ టు బి ఎ రిచ్ గర్ల్, అమ్మాయి ఫ్యామిలీ వేరు, అమ్మాయి పెడిగ్రీ వేరు, అమ్మాయి అంటే తప్ప ఒకదానికి సంబంధించిన పాత్రలన్నీ అలాగే ఉంటాయి. తండ్రి ఏమో రిటైర్డ్ కానిస్టేబుల్ విజయశాంతికి, సస్పెండ్ అయిపోయిన కానిస్టేబుల్. సో ఆ నేత అంతా అట్టగే ఉంటుంది. ఈ అమ్మాయి ఏమో మన గుడిలో మనం అక్కడ చెప్పులు అవి పెడితే టోకెన్ ఇచ్చేగాళ్ళు, అమ్మాయి హీరోయిన్. అవును. తర్వాత వాళ్ళకి తనకి చదువు లేదు కాబట్టి చదువు చెప్పించి వృద్ధిలోకి తీసుకురావాలి అనేటువంటి సుమలత క్యారెక్టరు. ఇటు అమ్మాయి కూడా మీరు చూస్తే మామూలు ఏమిటో విపరీతమైన హెయిర్ డ్రెస్సులు అవన్నీ అట్లా ఉండదు. ఒక సామాన్యుడు చదివిస్తున్న పద్ధతిలోనే ఉంటుంది హాస్టల్లో మీరు సుమలత క్యారెక్టర్. ఎన్నో సందేశాలు ఉంటాయి సినిమా మొత్తం మీద. చదువుకి వయసు అవసరం లేదు అనే సందేశం ఒకటి. తండ్రి ఎంత గొప్పవాడైనప్పటికీ కూడా పిల్లల్ని ఎలా పెంచాలి అనేది అందులో చిరంజీవి క్యారెక్టర్ నిజంగా అద్భుతంగా చెప్తుంది. పిల్లవాడు తప్పు చేసినప్పుడు ఏ విధంగా దండించాలి, ఎలా తెలియజేయాలి, ఎలా తెలియజేయాలి. అది నిప్పులో పెడితే కానీ బంగారానికి కూడా మనం ఉంపు తీసుకురాలేం కదా. అవును. సో కష్టంగా కనిపించినా చూసేదానికి అదే అప్పుడే మనం సరి చేయాల్సిన వయసు అది. వయసు అది. చిన్నప్పుడు వంగంది మానయిన తర్వాత వంగుతుందా?
కానీ మనం ఒక్కసారి హీరోలు అప్పటి తరం హీరోల గురించి ఇప్పటి తరం హీరోల గురించి మాట్లాడుకున్నట్లయితే అప్పుడు మీరు అన్నట్లుగా అందాల నటుడైన శోభన్ బాబు ఇలా నల్లగా ఒక కురూపిలా కనిపించిన కమల్ హాసన్ లాంటి ఒక గొప్ప లెజెండ్ హీరో వెర్రిబాగులవాడి వేషం వేసిన స్వయం కృషిలో చిరంజీవి గారు చెప్పులు కుట్టేవాడిగా నటించిన అప్పుడు చాలామంది ఫ్లెక్సిబుల్గానే ఉండేవాళ్ళు. వాళ్ళు అసలు మన ఇమేజ్కి దెబ్బతింటుందేమో, ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారా చెయ్యరా అనేది ఆలోచించేవాళ్ళు కాదు. కేవలం దర్శకుడు మీద నమ్మకంతో ఏ క్యారెక్టర్ ఇచ్చినా సరే మనం విజయవంతం అవుతామనే నమ్మకం ఉండేది. కానీ ఈ తరం హీరోలను చూసుకున్నట్లయితే వాళ్ళు ఒక క్యారెక్టర్ చెప్తే ప్రేక్షకులు నన్ను ఇలా యాక్సెప్ట్ చేయరేమో, నన్ను కొట్టే సన్నివేశం ఉండడం ఏంటి, ఇలాంటివి చూస్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది అసలు? అప్పుడు ఇప్పుడు పోలిక చూస్తుంటే మంచి కథ వచ్చినప్పుడు వాళ్ళు ఒప్పుకుంటారేమో. ఇప్పుడు వాళ్ళకి మరీ అది మీ మంచితనం సార్. అటువంటి యాక్చువల్గా ఒక మనం ఫార్మేటివ్ స్టేజ్లో ఇప్పుడు జయప్రద కొత్తగా వస్తుంది ఇండస్ట్రీకి, రెండో పిక్చర్ ఇది. అంతులేని కథ కంటే మా పిక్చర్ ముందర రావాలి సిరిసిరిమవ్వ. అలాంటి ఒక అందమైన అమ్మాయిని తీసుకొచ్చి మామూలు కాళ్ళ కడియాలు, తర్వాత ఏమో చీటిగుడ్డలు అవి కట్టి మాట లేకుండా చేసి ఇవన్నీ చేస్తే నిజానికి అమ్మాయికి కూడా ఫ్యూచర్ మీద భయపడుతుంది. నాకు ఇట్లాంటి వేషాలకే వస్తుంటాయేమో, చెల్లెలు వేషం, మగ పిల్ల, లేకపోతే ఏదో రాని మాటలు, తప్పుడు ఖచ్చితంగా ఇప్పుడైతే అలానే అనుకుంటారు. అప్పుడు ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ బలానా ఆయన దగ్గర పనిచేయాలి, బలానా బాలచంద్ర దగ్గర పనిచేయాలి. మన ఫార్మేటివ్ స్టేజ్లో మనకి ఓనమాలు దిద్దుకునే టైంలో మంచి గురువు ఉంటే ఈ అడ్వాంటేజ్ మనకు ఉంటుందనేటువంటి సంస్కారం వాళ్ళలో ఉందేమో మరి బహుశా. అందుకనే ఇట్లాంటి సినిమాలు వచ్చినా కూడా వాళ్ళు ఒప్పుకుని ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా వాళ్ళకి ఆ వరవడి, ఆ బిగినింగ్ ఓనామాలు నేర్చుకున్న చోటు అంత మంచిది కాబట్టి తర్వాత వాళ్ళు రాటు తెలిపోయారు. ఒక బాలచంద్ర దగ్గర పనిచేసామనుకోండి, ఆయన ఎన్నో విషయాలు మతలబులు చెప్తారు, నేర్పుతారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాడికి ఏం తెలుస్తుందండి? ఇప్పుడు కమల్ హాసన్ వచ్చి చేసినా కూడా నేను డిజైన్ చేసిన పాత్ర అతను రెగ్యులర్గా చేసే పాత్ర కాకపోవచ్చు. అది ఎంటైర్గా డిఫరెంట్ ఒక స్కేల్లో ఉండొచ్చు. అప్పుడు ఏమిటంటే వాళ్ళు వచ్చేటప్పుడు అదే చాలా వాళ్ళకి దండం పెట్టాలి వాళ్ళ. అందుకని వాళ్ళు వచ్చేటప్పుడు ఒక స్టూడెంట్ లాగానే వచ్చేస్తారు ఏమిటో, జస్ట్ లైక్ ఏ ఫ్రెష్ స్టూడెంట్. నిజానికి ఎందుకు రావాలి అలా? ఇంక్లూడింగ్ మన చిరంజీవి గారు, నేను ఆపద్బాంధవుడు తీస్తున్నప్పుడు దాంట్లో ఒక క్లిష్టమైన సీన్ ఒకటి ఉంది. షాక్ థెరపీ ఇస్తారు అతనికి, పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడు అన్నట్టుగా ఏదో వాళ్ళందరూ కంప్లైంట్ చేసి. షాక్ థెరపీ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మాట స్టట్టరింగ్ వచ్చేస్తుంది, భావం ముందర పరిగెత్తుంది, భాష రాదు. చెప్పాలని లోపల నుంచి తన్నుకొచ్చేస్తూ ఉంటుంది. ఆ చెప్పడానికి కావాల్సిన భాష రాదు, సప్లై కాదు. సప్లై అండ్ డిమాండ్ అంటాం కదా, అలా డిజైన్ చేశాను ఆ క్యారెక్టర్ని. ఆ చర్చిలో ఏం జరిగిందో చెప్పాల్సి వస్తుంది. దాంట్లో వాటికి వచ్చి రిహార్సల్ తీసుకున్నాడు అతను ఆ ప్రీవియస్ డే. ఎందుకు అతనికి అప్పటికే మెగాస్టార్ కదా, సో ఆ శ్రద్ధ వాళ్ళకు ఉంది. అదే శ్రీరామరక్ష. చిరంజీవి 150వ సినిమా వస్తుంది అంటే ప్రేక్షకులందరికీ కూడా ఆతృతే. ఎంతమంది యంగ్ హీరోస్ వచ్చినా కూడా చిరంజీవి సినిమా వస్తుందా అనే యాంగ్జైటీ. మీరేమనుకుంటున్నారు సార్ చిరంజీవి గారి 150వ సినిమా గురించి? నేను చిరంజీవికి ఇది చెప్పాలని కూడా ఉంది నాకు. చిరంజీవికి ఒక ఇమేజ్ అనేది ఒక స్టేజ్ వరకు ఒక ఇమేజ్ అనుకున్నాం. ఇప్పటి నుంచి ఏమైందంటే నా ఉద్దేశంలో అతను ఒక మెచ్యూర్డ్ ఒక వ్యక్తిగా మారిపోయాడు వ్యక్తిత్వంలో. అంటే ఎప్పుడైతే అతను సినిమాలకి దూరం అయ్యి ఇంకొక లైన్కి వచ్చాడో, ఈ సినిమా ఈ టార్నిష్ అయిపోయి ఇదంతా ట్యానింగ్ అంతా పోయింది ఇప్పుడు అని నా ఉద్దేశం. ఇప్పుడు అతను చూపించవలసింది కానీ చేయవలసింది కానీ పాత ఇమేజ్కి తగ్గట్టుగాని కాదని నా ఉద్దేశం. కొత్తగా ఏదో ఒకటి అంటే ఇప్పుడు తనకున్న ఇమేజ్కి తగినట్టుగా కథ మనం చెప్పుకోవాలంటే ఇప్పుడు రామారావు గారు ఉన్నారు అనుకోండి, ఒక భీష్ముడను లేకపోతే ఒక కృష్ణుడను ఏదో ఒకటి చెప్పుకుంటాం. నాగేశ్వరరావు ఉన్నారు, ఒక విప్రనారాయణను లేకపోతే ఒక తుకారామను, ఇలా అట్లా చిరంజీవి గారికి కూడా చెప్పుకోవాలని నా ఉద్దేశం. శాశ్వతంగా ఈ సినిమా అమ్మ ఇది ఒక ఆణిముత్యంలాగా ఉంది, దీంట్లో ఇంత మెసేజ్ ఉంది, దీంట్లో ఇది ఉంది, నెక్స్ట్ జనరేషన్కి పనికొచ్చేది ఉంది అని ఎవరైనా కత్తిస్తే బాగున్నా. అతని ఫ్యాన్గా అనుకోండి, పోనీ నేను అతని మెంటార్ అని నేను అతని ఫ్యాన్గా నేను కోరుకుంటున్నాను. మామూలుగా అలా ఉంటే బాగుంటుంది. అతనికి కూడా ఓ లిస్టులో దిస్ ఇస్ మై మెమొరబుల్ ఫిలిం
ఓకే. అని చెప్పుకున్నట్టు కలెక్షన్ బాక్స్ ఆఫీస్ వైజ్ బాగా రావచ్చు. మిగతావి అతని ఫార్మ్, ఎందుకంటే చాలామంది అతన్ని మళ్ళీ అలా చూడాలనుకోవటం. ఇప్పుడు మనమే ఇప్పుడు బోర్డు అంత మేకప్ చేసుకుని ఇంకా యంగా కనిపించాలి అని ఎంతైతే బాధపడుతున్నప్పుడు ఒక ఇచ్చినప్పుడు ఆ వెనక్కి వెళ్ళిపోవాలనేది ఎవరికైనా సహజంగానే ఉంటుంది. ఇంకా స్టిల్ ఐఎమ్ యాక్టివ్, ఐ కెన్ డాన్స్, ఐ కెన్ డూ దట్, డెఫినెట్లీ ఈ కెన్ డూ. అవి కూడా ఇన్కార్పొరేట్ చేసుకుంటూ రావచ్చు. ఆ టాలెంట్ ఏదైతే అతనిలో మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము చేసుకుంటూ ఇలాంటి కనుక ఏదైనా ఒకటి వస్తే బాగుంటుందేమో అని మనసారా కోరుకుంటున్నాను. ఎన్నో సినిమాలు వస్తున్నాయి. నిజంగా తెలుగులో ఉన్నన్ని చక్కని సినిమాలు ఏ భాషలో కూడా లేవేమో అని నా ఉద్దేశం. అయితే మనం ఎందుకని ఎక్కువ జాతీయ అవార్డులకి దూరంగా ఉండిపోతున్నాం? అలాగే ఆస్కార్కి అయితే అసలు నామినేట్ కూడా కాలేని పరిస్థితి ఈరోజు ఎందుకుంది? మీ అభిప్రాయం ఏంటి అసలు దీని మీద? అభిప్రాయం ఏముందండి, అక్కడేమో సెలక్షన్ కమిటీలో ఒకళ్ళో ఇద్దరు మన వాళ్ళు ఉంటారు, మిగతా వాళ్ళందరూ మిగతా భాష వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మనం తెలుగు సినిమా తీస్తున్నామంటే తెలుగు జనానికే ఎక్కువ పరిమితం అయ్యేట్టుగా తీసుకుంటాం. తెలుగు అంటే తెలుగు సినిమా, అది తెలుగు అంటే పల్లెటూళ్ళకి ఎడుతుంది, చాలా కుగ్రామాలకు ఎడుతుంది. మనకున్న సిటీస్ వదిలిపెట్టేస్తే తెలుగు ప్రేక్షకులకి మాత్రమే మనం తీస్తున్నాం. మనం అవార్డు కోసం అని తీయటలే. అప్పుడు ఏం చేస్తాం, అప్పుడు మన నేటివిటీ ఏమిటో మనకి మామూలుగా మనం పొలం దున్నుకునేటప్పుడు పాట పాడుకుంటాం, లేకపోతే వరి నాట్లేసేటప్పుడు పాట పాడతాం. సో సినిమాలో పాటలు ఉండకూడదు, అవార్డు వినింగ్ పిక్చర్లో ఈ పాటలు ఏమిటి ఇవేమిటి అని ఒక రీల్ చూడంగానే ఒకప్పుడు వాడు తీసేయండి అంటారట. ఆ కమిటీ చూస్తున్నప్పుడు స్క్రీనింగ్లో ఒక రీల్, ఫస్ట్ రీల్లో ఏం తెలుస్తుందండి మీకు? మిగతా మంది చూడాలి కదా. సో టోటల్ పిక్చరు మనకేమో వాయిస్ అక్కడ మనం ఒక్కడ అయిపోతాం. అది ఎక్కువ కారణం చెప్తారు చాలామంది. లేక అది మనకి ఎప్పుడో సాక్షి లాంటి సినిమా తీశారు బాపు గారు. ఇట్స్ డెఫినెట్లీ ఇట్ షుడ్ గెట్ అన్ అవార్డ్. మరి రావు వాటికి, ఎందుకంటే వాడు చూడటానికి అవకాశం లేదు. ఇదంతా ఓవర్ యాక్టింగ్ అనో లేకపోతే ఇంకోటనో. చాలా ఫిల్మ్స్ పంపించారు ఆస్కార్ అవార్డుకి ఈ మధ్య కాలంలో. ఆస్కార్ అవార్డు అది ఇంకా ఇంటర్నేషనల్ ఇది స్టాండర్డ్స్ కాబట్టి వాడికి కొన్ని నామ్స్ ఉంటాయేమో బహుశా, అది వేరే సంగతి. మీ సినిమాలు చూసుకున్నట్లయితే ఒక సినిమాతో ఇంకో సినిమా కంపేర్ చేసి చూద్దాము అంటే అసలు ఎక్కడ సాధ్యం కాదు. ఎందుకంటే ఒక స్టోరీ ఇంకొక స్టోరీ చూసినట్లుగా అనిపించదు ఎక్కడ కూడా. అలాగే మ్యూజిక్ కావచ్చు, ఆ పాటల చిత్రీకరణ కావచ్చు, పాటలు రాయడం తీరు కావచ్చు, ఎక్కడ కూడా మ్యాచ్ కాదు. మీరు ఎలాంటి కేర్ తీసుకుంటారు? అంటే ఈ మధ్యకాలంలో ఒక సినిమా చూస్తుంటే ప్రేక్షకుడు నెక్స్ట్ సన్నివేశం ఏంటి అనేది ఊహించేసుకుంటాడు, ప్లస్ చెప్పేస్తూ ఉంటారు నెక్స్ట్ ఏమవుతుంది అని. కానీ మీ సినిమాలు అలా క్యాచ్ చేయలేరు. ఎలా సాధ్యపడింది అసలు అది? నేను ఒక శకం వరకు, శంకరాభరణం వరకు తీసిన సినిమాలు ఒక రకంగా ఉంటాయి. జీవనజ్యోతి కానీ, శారద కానీ, మిగతాది అనివన్నీ కూడా కుటుంబ సంబంధంగా, కుటుంబ నేపథ్యంలో తీసుకున్న సినిమాలు. సిరిసిరి మువ్వతో ఒక నాంది పలికి శంకరాభరణంతో ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత సంగీతం మీద, సాహిత్యం మీద కాన్సన్ట్రేట్ చేస్తూ మన శాస్త్రీయ నృత్యాల మీద కాన్సన్ట్రేట్ చేస్తూ చేయటం జరిగింది. మీరు కనుక అనలైజ్ చేస్తే నాకేమనిపించిందంటే ఇవి తీసే సినిమాలు చాలామంది ఈ అదర్ సబ్జెక్ట్స్, సోషల్ సబ్జెక్ట్స్ ఇవన్నీ వాళ్ళు డీల్ తీస్తున్నారు కదా. దీని మీద మనం ఇంకా ఎంత తీస్తే ఎంత, మన సంగీతం ఎంత ఉంది, మన నృత్యం ఎంత గొప్పది, వీటి మీద ఎక్కువ చేస్తే బాగుంటుందేమో. కొంత పాపులరైజ్ చేసి ప్రచారంలో తీసుకొస్తే కొంతమందికైనా దాని మీద అభిరుచి కలిగి మనం అటుపక్కకి మొగ్గకుండా మరీ పాశ్చాత్య సైడ్, అంటే ఏది మంచో తీసుకోవాలి, అక్కడ ఏమి మంచో అవన్నీ మనం తీసుకోవాల్సిందే. దాని గురించి ఏం కాదు, మనకెంత మంచి ఉందన్న కూడా తెలియాలి కదా. అందుకని ఈ ఉద్దేశంతో అక్కడి నుంచి నేను చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే క్యాన్వాస్ ఒకటే అవుతుంది, దాని మీద వేసే చిత్రాలు మాత్రం డిఫరెంట్గా వేయాల్సి వస్తున్నాయి. అంటే నేను మ్యూజిక్, క్లాసికల్ డ్యాన్సు బేసిక్గా తీసుకున్న ఒక్కోసారి ఒక్కసారి వస్తుంది. అది చాలా పెద్ద ఛాలెంజింగ్ పాయింట్ అయ్యి. బట్ సెంట్రల్ ఎలిమెంట్ ఈ రెండే ఉంటాయి. ఈ రెండింటి మీదే ఎక్కడో డిపెండ్ అవుతుంది, ఎక్కడో కథ నడుస్తుంది. అందుకని చాలా కష్టపడాలి, చాలా జాగ్రత్త పడాలి ఎవ్రీ టైం. అది ఆ కథలాగా ఉన్నట్టుగా ఉండకూడదు, అన్నట్టుగా అనిపించాలి. సిరిసిరి మువ్వలాగా శంకరాభరణం ఉండకూడదు, శంకరాభరణంలాగా సాగర సంగమం ఉండకూడదు. ఇది మీరు దృష్టిలో పెట్టుకుంటారు కదా, పెట్టుకోకపోతే రాసేటప్పుడు ఎలా రాయగలుగుతారు? అందుకే ఎక్కడ ప్రేక్షకులు కంపేర్ చేయలేరు అసలు ఒక సినిమాకి ఒక సినిమాకి. కొంతమంది రంధ్రాన్వేషణ చేసేవాళ్ళు చెయ్యొచ్చు, దానిలాగా ఉంది ఇలాగా ఉంది అనొచ్చు. కానీ
అది కాకతీయం, అది అనుకుని చేసింది కాదు. మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు కూడా సినిమా ఈ తరం ప్రేక్షకులు ఆదరిస్తారా లేదా అనేది కూడా మీరు ఆలోచించకుండా మన సంప్రదాయాలను ఎక్కడా కూడా మీరు క్రాస్ చేయకుండా సినిమాలు తీస్తూ ఉంటారు. ఎప్పుడైనా మీకు అనిపించిందా నేను కూడా ఈ తరం దర్శకులతో పోటీపడి కూడా కాదు సార్, అసలు ఆ సినిమాలు లెక్కలో కూడా తీసుకోలేము అనిపించిందా ఎప్పుడైనా ఈ తరం వాళ్ళ కోసం సినిమా తీయాలి? ఎవరు చేసినా కష్టమేనండి, అది వాళ్ళ కష్టం వాళ్ళది. ఇప్పుడు అది ఎందుకు కష్టపడకుండా ఏది రాదు కదా, వాళ్ళు నమ్ముకున్నది ఇది. నేను సపోజ్ ఇఫ్ ఐ లైక్ వైట్ డ్రెస్, ఐ ఆల్వేస్ యూజ్ వైట్ డ్రెస్. ఐ కెనాట్ నేను అందరితో నేను తెలుపు డ్రెస్సే వేసుకోండి నేను చెప్పకూడదు. మీకు నచ్చింది కలర్ డ్రెస్. అట్లాగే మన ఆహార వ్యవహారాలు, మన నిత్య బిహేవియర్, ఇవన్నీ కూడా భగవంతుడు ఎలా అయితే రకరకాల మనుషుల్ని రకరకాల ఆకారాల్లో రకరకాలుగా అభిరుచులతో సృష్టించాడో వాళ్ళు చేసేటువంటి పని కూడా ఆ అభిరుచులు తగ్గినట్టుగానే ఉంటాయి. దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు రాసినట్టు ఆత్రేయ రాయకపోవచ్చు, కానీ అంత మాత్రం చేత ఆ రెండు విభిన్నమైనటువంటి కోణాల్లో ఉన్నా కూడా రెండు ఆదరణీయమే, రెండు మెచ్చుకుంటాం, రెండు ఆనందిస్తాం, రెండు మెచ్చుకుంటాం. సో ఇలా చేయాలని మనకి ఎప్పుడూ లేదు, నేను ఎప్పుడు అలా అనుకోలేదు. దాంట్లో ఉన్న కష్టం, దాంట్లో విపరీతమైన కష్టం ఉంది. ఇంకా ఇది తేలికేమో ఐ డోంట్ నో, బట్ ఇది కష్టం అనుకోండి, ఇది కాదు. అందుకని మనం అలా లేదు. ఇఫ్ ఐ కెన్ గో టు శివాస్ టెంపుల్, ఐ కెన్ యాజ్ వెల్ గో టు విష్ణు టెంపుల్ ఆల్సో. అట్లాగే ఇఫ్ ఐ కెన్ ఎంజాయ్ దిస్ టైప్ ఆఫ్ ఫిలిం, ఐ విల్ ఎంజాయ్ దోస్ ఫిలిమ్స్ ఆల్సో. కొత్త హీరోయిన్స్ని మీ సినిమాల్లోనే ఇంట్రడ్యూస్ చేసిన సినిమాలు చాలా ఉన్నాయి. ఒక సిరిసిరిమవ్వ కావచ్చు, సీతా మహాలక్ష్మి కావచ్చు, జనాలకి తెలియని వాళ్ళని తీసుకొచ్చి మీరు ఎస్టాబ్లిష్ చేశారు. వాళ్ళని చాలా చక్కగా ఆదరించారు కూడా ప్రేక్షకులు. ఎలా సెలెక్ట్ చేస్తారు మీరు హీరోయిన్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు? హీరోయిన్ సెలెక్ట్ చేసినప్పుడు సాధారణంగా ఇప్పుడు స్టాండింగ్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. మంజు భార్గవ్ని ఎలా సెలెక్ట్ చేశారు మీరు శంకరాభరణం అని అడుగుతారు నన్ను. అంతేగా, మంజు భార్గవ్ అప్పటికే చాలా చిన్న చిన్న ఐటమ్ సాంగ్స్ అవి చేస్తూ వస్తుంది. నేను ఆలోచించింది ఎప్పుడో నాకు ఎక్కడో చూసినట్టు గుర్తొచ్చినప్పుడు 2 ఏళ్ల తర్వాత మళ్ళీ ఒక సినిమా తీస్తున్నాను, ఎవరు బాగుంటారు. నేను యాక్చువల్లీ ఐఎమ్ ఫ్యాసినేటెడ్ బై గుడ్ ఐస్. నాకు ఐస్, కళ్ళ మీద చాలా మోజు, మంచి కళ్ళు. సరే ఈ అమ్మాయికి పెద్ద కళ్ళు ఉన్నట్టు నాకు గుర్తొచ్చింది. ఎక్కడో ఫంక్షన్లో చూశాను నేను అమ్మాయిని. చేసినప్పుడు మేకప్ టెస్ట్ అది చేసి చూపిస్తే ఎవరు గుర్తుపట్టలేకపోయారు అమ్మాయిని. మేము చేసిన పెద్ద బొట్టు అది పెట్టి ఆ మామూలు ఒక చక్కటి గృహిణిలాగా చక్కగా చేసి తీరది కట్టింది. సినిమా వాళ్ళే గుర్తుపట్టలేకపోయారు. అట్లాగే ఇప్పుడు నేను ఒక సిరిసిరిమవ్వ ఉంది, ఒక అమ్మాయి కొత్తగా వచ్చిన అమ్మాయి, ఫ్రెష్గా ఉంటుంది అమ్మాయి, ఒక అమాయకురాల్లాగా మాట్లాడాలి. అలా మాట్లాడినప్పుడు లేకపోతే చేసినప్పుడు అది నప్పాలి అంటే ఆల్రెడీ ఒక ఇమేజ్ ఉన్న వాళ్ళు చేస్తే అది రాదు. ఆల్రెడీ ఇమేజ్ ఉంటే అది రాదు, మగవాడికి కానీ ఆడదానికి కానీ. ఇప్పుడు అదే దెబ్బతీస్తుంది నాకు సినిమాలో. వెంకటేష్ లేడీస్ హాస్టల్లో కూడా లోపలికి వెళ్ళిపోతాడు, వాళ్ళందరితో పాటు తిరుగుతాడంటే అతను లవర్ బాయ్ కాబట్టి ఒప్పుకోలేకపోయారు ఆ వేషాన్ని. ఇప్పుడు సప్తపదిలో సబిత, సీతామహాలక్ష్మిలో రామేశ్వరి, ఎక్కడో చూసినట్టు గుర్తుంటుంది ఒకప్పుడు. అలా గుర్తుపెట్టుకుని ఈ వేషానికి బాగానే ఉండొచ్చు మనం ఇలా. అందుట్లో మాది సింపుల్ గెటప్స్ కదా, మామూలు డొమెస్టిక్ గర్ల్ లాగానే మేము తీస్తాం. ఇంతవరకు పెద్దగా నేను అలా హెయిర్ డ్రెస్సులకి వాటికి వెళ్ళలేదు. కానీ హీరోయిన్కి మేకప్ వేసారా వేయలేదా అని అనుకుంటే కళ్ళు మాత్రం అద్భుతంగా మీరు ఎలివేట్ చేస్తారు. అదే చెప్పాను అమ్మాయిని చూసినప్పుడు. ఎవరు అమ్మాయిని అంటే నాకు కళ్ళు అంటే ఇష్టం అండి, అమ్మాయి కొంకిణి కళ్ళు, అమ్మాయి మన బెంగాలీస్కును వాళ్ళకి మంచి కళ్ళు ఉంటాయి అని అంటే, అలాగా అండి మంజు బార్కి ఫోటో చూసిన తర్వాత. ఎందుకంటే మోస్ట్ నయనం ప్రధానం ఏదో అంటారు, అది ఎంతైనా కళ్ళతో మనం చెప్పించగలిగితే. బికాజ్ దట్ ఇట్ హ్యాస్ అంటీన్ వాల్యూమ్. డైలాగ్ కూడా చెప్పక్కర్లా, డైలాగ్ అక్కర్లా, నేను ప్రేమిస్తున్నానని చెప్పక్కర్లా, ఎంత ప్రేమిస్తున్నానో అని కూడా అక్కర్లా. మనం సిరిసిరిమవ్వ తీసుకుంటే అందులో జయప్రదకి వాయిస్ ఉండదు, సాగర సంగమంలో సుహాసినికి వాయిస్ ఉండదు. ఇలా ఏదైనా ఒక వైకల్యంతో, సిరివెన్నెల ఒక వైకల్యంతో పెట్టాలి అనేది ఏంటి ఆ కాన్సెప్ట్ మీది? కాన్సెప్ట్ ఏమి కాదండి, భగవంతుడు అందరినీ అనేక రకాలుగా సృష్టిస్తాడు. మన ఇళ్లలోనే కొంతమందికి ఒక వైకల్యం ఉంటుంది. ఇప్పుడు మా పెద్ద అబ్బాయికి నచ్చుంది, మాట వరుసగా చెప్తాను. అంటే భగవంతుడు ఒక వైకల్యం ఇచ్చినా కూడా దేంట్లోనూ కాంపెన్సేట్ చేస్తాడు, ఇంకొక శక్తి ఇస్తాడు అని ప్రూవ్ చేయాలని నా ఉద్దేశం. ఒక కళ్ళు లేని గుడ్డివాడికి ప్రకృతిని చూపించడం
ఇది నిజంగా చాలా పెద్ద బాబోయ్, అది అసలు చెప్పకండి. అది ఎలా సార్ అసలు అది ఎలా అసలు థాట్ వచ్చింది? అలా చేతులతో స్పర్శతో ఒక అమ్మాయిని వర్ణిస్తూ ప్రకృతికి అమ్మాయికి లింక్ చేసి ఎలా అసలు అది? ఇది పబ్లిక్గా మాట్లాడేదో కాదు, కానీ అసలు ఏంటంటేనండి, ఇప్పుడు అమ్మాయి ఒక మాట అడుగుతుంది, నాకు అన్నీ చూపిస్తారా అని అడుగుతుంది. అడుగుతాడు వాడు, ఇంకా నేను చేయగలనంటే, నువ్వు ఎప్పుడైనా ఎవరన్నా ఒక అమ్మాయిని ప్రేమించావా అంటాడు. అమ్మ బాబాయ్, నేను అసలు ఎప్పుడైనా ముట్టుకున్నావా ఎవరినైనా? అమ్మ బాబు అసలు నాకు తెలియదండి. అయితే నీకు చెప్పడం తేలిక అంటుంది. అది ఎట్లా ఉంటుందంటే, నేను ఒక పబ్లిక్గా చెప్పాను ఈ మాట, మళ్ళీ చెప్తాను, ఇప్పుడు నాకు తప్పేం లేదనుకుంటాను. నేను చాలా చిన్నవాడిగా మా ఊళ్ళో ఉన్నప్పుడు, మన ఊళ్ళల్లో పల్లెటూళ్ళలో ఏం చేస్తారంటే, చిన్న చిన్న వాటన్నిటికీ అప్పు తీసుకుంటారు. మా ఇంట్లో కాఫీ పడిపోయింది, కాస్త కాఫీ పొడి ఇస్తారా, లేదా మా ఇంట్లో చిన్న గ్లాస్తో అట్లా. మా ఇంట్లో నుంచి ఒక అమ్మాయి, అప్పుడు చాలా చిన్నవాడిని, చాలా అంటే ఇలా తీసుకెళ్ళి మళ్ళీ ఆ గ్లాస్ మాకు ఇవ్వడానికి వచ్చింది, నాకే ఇచ్చింది. ది ఫస్ట్ టైము వెన్ షీ టచ్డ్ మీ, ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్ టు మీ. అది నాకు మనసులో ఉండిపోయింది. ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అంటామే మామూలుగా. ఇప్పుడు మన స్పీకర్ ఎలా పనిచేస్తాయండి, ఈ డయాఫ్రమ్ మీద అది ఉన్నప్పుడు ఇట్ గివ్స్ దట్ ఎలక్ట్రికల్ వైబ్రేషన్. వచ్చిన తర్వాత ఆ స్పీకర్ డయాఫ్రమ్ స్పందిస్తుంది. ఆ స్పందన అనేది ఇట్ ఈస్ వెరీ ఫ్రెష్గా ఉన్న కుర్రాడికి, ఒక ఫ్రెష్గా, తనకేం కొత్త కాదు, ఆ అమ్మాయికి ఏం కొత్త కాదు, ఆ అమ్మాయి మున్మున్ సేన్ క్యారెక్టర్. సో దట్స్ హౌ షీ కుడ్ ఇంపార్ట్ దట్ ఫీలింగ్ ఆఫ్ ఎక్సైట్మెంట్ అనండి, ఒక ఎక్స్టసీ అనండి, ఒక అనుభూతి, ఒక వేవ్ లెంగ్త్. ఇప్పుడు ఏదైనా ఒక ప్రకృతిలో ఉండేటువంటి ఒక సన్నివేశాన్ని తీసుకుని నేను ముందర దాన్ని సెగ్మెంట్స్ కింద డిసెక్ట్ చేయాల్సి వచ్చింది. సెగ్మెంట్ ఇదంతా, ఈ సెగ్మెంట్స్ అన్ని సింథటిక్గా కలిపితే సూర్యోదయం అవుతుంది. కాబట్టి సూర్యుడు గుండ్రంగా ఉంటాడు అని చెప్పి తన మొహమే చూపించింది, పట్టుకోమంది, ఇట్లా పట్టుకోమంది. సో న్యాచురల్లీ వెన్ హీ వాజ్ టచింగ్ హర్ ఫేస్ ఇన్ దట్ ఏజ్, ఆ పర్టికులర్ ఫార్మేటివ్ ఏజ్లో ఆ కుర్రాడికి, దేర్ మస్ట్ బి సమ్ వైబ్రేషన్. అవును. ఇది మబ్బుల్లోంచి సూర్యుడు ఎలా వస్తున్నాడు అనగానే ఆ కుర్రలన్నీ తీసేది మొహాన్ని టిట్టి తీసుకొచ్చేస్తుంది. చాలా కష్టమైందండి, చాలా బాబోయ్. ఇది నిజంగా నేను తలుచుకుంటే ఇవాళ తీసేసి రాయిస్తుంది దీని మీద. అలాంటప్పుడు తర్వాత ఈ వేడి నేల మీద పడ్డప్పుడు భూమాతకి ఎలాంటి వెచ్చదనం వచ్చింది. అప్పుడు అతను చెస్ట్ మీద తను చేపెట్టి రాస్తుంది. అతను ఒక ఫిమేల్ హ్యాండ్ చెస్ట్ మీద రాస్తుంది. ప్రకృతిలోంచి ఉన్నటువంటి ఒక్కొక్క సన్నివేశాన్ని తీసుకొని దాన్ని డిసెక్ట్ చేసి భాగాల కింద చెప్తూ, అది ఆ టచ్ ద్వారా తన హ్యాండ్స్ కానీ తన శరీరంతో కానీ టచ్ చేస్తూ చెప్తుంది. అసలు యాక్చువల్గా ది ఫైనల్ టచ్లో ఉండేటువంటిది ది కిస్సింగ్ ఈజ్ ద టాప్ మోస్ట్. అది రెయిన్బో చెప్పినప్పుడు చెప్తుంది. రెయిన్బో వచ్చి అంతా వాడు ఇది వినేసిన తర్వాత ఇదంతా ఆకడింపు చేసుకొని వెన్ హీ వాజ్ ప్లేయింగ్ ద ఫ్లూట్, భూపాల రాగంలో బ్రహ్మాండంగా వాయించేస్తున్నాడు. ఆడియన్స్కి చాలా క్లియర్గా ఉండటాని కోసం రమణమూర్తి గారి క్యారెక్టర్ చేత నేను ఇన్నిసార్లు భూపాల రాగం విన్నాను, ఇంత మనసుతో వాయించేవాడిని నేను ఎక్కడా చూడలేదు. మరి మీ అన్నయ్య ఎక్కడైనా శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నాడా అంటే, ఏమీ లేదండి, ఆవిడ గారు ఏదో ఇట్ట అన్నారు అట్ట అన్నారు కొత్తగా ముట్టుకుని ఇట్లా చేసేటప్పటికే ఇంత బాగా వాయిస్తున్నాడని చెప్తుంది అమ్మాయి. అదే విషయం మున్మున్ సేన్కి చెప్తాడు రమణమూర్తి. నేనేం చేశాను, నేనేం చేయలేదే, సరిగమలు నేర్పలేదే, నేనేం చేయలేదు, నేను ఎందుకంటే నేర్పక్కర్లేదు, ఆ స్ఫూర్తి కలగజేసావు నువ్వు అంటే వాడు నెక్స్ట్ డే వచ్చాడు, ఇంకేమన్నా చూపిస్తాడు అని. ఇంత అమాయకంగా చూడండి, వాడు చెప్పేటప్పుడు కూడా మీకు అనిపిస్తుంది, ఇప్పుడు అనిపిస్తుంది నాకు, ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత వాడు ఇంకో ఆలోచన లేదు, ఇంకాసేపు ముట్టుకుంటే బాగుండని కాదు. అయితే మీరు తీసిన సినిమాలన్నింటిలో కూడా అతి కష్టపడి బుర్రకు పని చెప్పిన సినిమా అంటే ఇదే అయ్యి ఉంటుంది. ఇదే చెప్తాను. అవునా? 100% ఇది 100 కాదు 200%. అయితే సార్, ఇంకా ఇప్పుడు మీరు కమల్ హాసన్ గారి కాంబినేషన్లో సినిమాని ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము మళ్ళీ? ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, అతను ఎక్కడో అందకుండా ఎక్కడో విశ్వరూపాలకి వాటికి వెళ్ళిపోయిన తర్వాత మీరు పిలిస్తే యాక్సెప్ట్ చెయ్యని నటులు కూడా ఉంటారు. మనం అంత కథ ఆలోచించలేం కదా, అంటే ఆయన స్థాయి. ఇప్పుడు కొంత ఒక స్టేజ్ దాటి వరకు మనకి చేయగలం, కానీ కష్టం అనుకుంటున్నాను. కష్టం అంటే కష్టం కాదు, వాళ్ళకు కూడా థింకింగ్ అటుపక్కే ఉంటుంది ఎక్కువగా, ఆ లెవెల్లోనే ఉంటాయి వాళ్ళకి. ఇప్పుడు బహుశా ఏమో తెలియదు నాకు. ఇప్పుడు చాలా కాలం అయింది విశ్వనాథ్ గారి సినిమా ప్రేక్షకులు చూసి, మళ్ళీ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్ మీ సినిమా? ఏమో అట్లా ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉండమనండి, చూద్దాం.
ఏదైనా ఒకటి సాధించాలి అంటే అందకుండా ఉంచాలట. టు కవెట్ ఎట్ ఎ థింగ్ కీప్ ఇట్ అన్రీచబుల్ అని ఒక ఇంగ్లీష్ సామెత. టు కవెట్ ఎట్ ఎ థింగ్, కావాలనే ఒక ఉత్కంఠ కలగటానికి అందకుండా పెట్టమన్నాడు దాన్ని. తెలుగు సినీ ప్రేక్షకుల కోసం, మీ అభిమానుల కోసం త్వరలోనే ఒక మంచి సినిమా మీ నుంచి రావాలని కోరుకుంటూ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. తదాస్తు.